ఒకవేళ మీకు లా సెట్లో ఆల్రెడీ సీట్ వచ్చేసింది, హ్యాపీగా ఉన్నాము అని అంటే, వై డోంట్ యూ ట్రై ఫర్ దిస్ క్లాట్ ఎగ్జామినేషన్? వర్స్ట్ కేస్ ఏమవుతుంది, క్లాట్స్లో సీట్ రాదు, మంచి ర్యాంక్ రాలేదు అనుకుందాం, మీ లా సెట్ సీట్ అలాగే ఉంటుంది. సో లా సెట్లో మీరు అడ్మిషన్ తీసుకొని మీరు ఎల్ఎల్బి చేస్తూనే మీకు డైలీ ఒక 3 hours to 4 hours మీరు ప్రిపరేషన్ గట్టిగా చేస్తే, అఫ్కోర్స్ మీకు అందులో 3 hours క్లాస్ ప్లస్ ఇంకొక 3 hours మీరు ప్రిపరేషన్ కనుక పెట్టగలిగితే మీకు క్లాట్లో వచ్చే అవకాశం ఉంది. నేను చెప్పినట్టు స్టేట్లో కూడా మీకు డిఎస్ఎన్ఎల్యు ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో అండ్ మీకు షామీర్పేట్ హైదరాబాద్లో, మీకు నాల్సార్లో మీకు స్టేట్ కోటా కూడా ఉంటుంది. అంటే స్టేట్లో మీరు ఆల్రెడీ లా సెట్లో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నప్పుడు క్లాట్లో కూడా ప్రూవ్ చేసుకోవచ్చు. మీరు స్టేట్లో టాప్ ఉన్నా కానీ మీకు మంచి అవకాశం ఇది. సో లైఫ్ పూర్తిగా చేంజ్ అయ్యే అవకాశం మీకు ఇంకా ఉంది. సో 5 months ఆఫ్ ప్రిపరేషన్ మీరు కరెక్ట్గా స్ట్రాటజీతో చేస్తే మీకు సరిపోతుంది. మీకు రిస్క్ ఏంటి? ఆల్మోస్ట్ జీరో. మీకు ఎలాగో మీకు లా సెట్ సీట్ అలానే ఉంది కదా, మీకు ఎల్ఎల్బి సీట్. ఓకే, బట్ రివార్డ్ ఏముంది? వెరీ హై రివార్డ్. సో లెస్ రిస్క్ హై రివార్డ్ ఉన్న ఆపర్చునిటీ మీకు క్లాట్ ఎగ్జామ్ రాయడం ద్వారా వస్తూ ఉంటే, వై డూ యూ వాంట్ టు లూజ్ ఇట్?